హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మొన్న శనివారం నాడు విడుదలైంది. ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి నవరత్నాలే కొనసాగించారు. అందులో ఒక మూడింటిలో మాత్రమే పెంపుని ప్రకటించారు. అందులో ఒకటి రైతులకు ఇస్తున్నటువంటి 12,500 రూపాయలది 12,000 రూపాయల దాన్ని ఇప్పుడు ఏకంగా 16,000 రూపాయలకి తీసుకువెళ్ళటం. అది కాకుండా డ్వాక్రా మహిళలకి సంబంధించినంత వరకు 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అన్నటువంటిది. అయితే డైరెక్ట్ క్యాష్ పరంగా చూస్తే పెన్షన్లు 3,500 రూపాయల దాకా, అది కూడా 28లో 250, 29లో 250 రూపాయలు పెంచుతామని. ఇటు పక్కన నేరుగా వచ్చేటప్పటికి అమ్మ ఒడికి సంబంధించి ఇంతకుముందు 15,000 రూపాయలు అన్నటువంటిది 2,000 స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం తీసేస్తున్నారు. కాబట్టి ఆ 2,000 ప్రభుత్వం ఇచ్చేటట్టు 15,000 నేరుగా మహిళలకు ఇచ్చేటట్టు, ఇలాంటి 3 డబ్బులు నేరుగా వచ్చేటటువంటి అవి కూడా అతి స్వల్పంగా గతంతో పోల్చుకుంటే కొంచెం మాత్రమే మార్పులు చేశారు. తెలుగుదేశం పార్టీ దానికంటే అత్యధికంగా ఇస్తానని ఇప్పటికే సూపర్ 6 అని ప్రకటించింది. ఎంతమంది అయితే అంతమందికి ఏదైతే అమ్మ ఒడి ఇస్తామని, అట్లాగే రైతులకి ఇచ్చేటటువంటి డబ్బులు 20,000 రూపాయల దాకా తీసుకువెళ్తామని, ఇట్లా అనేక రకాల పథకాలు ఇప్పటికే సూపర్ 6 ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ మరికొన్ని యాడ్ చేసి రేపే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతోంది. ఓవరాల్గా రాష్ట్రం మీదన ఈ హామీలకు సంబంధించినటువంటి, అంటే మేనిఫెస్టో అంటే ఒక హామీ, ఆ హామీ నెరవేర్చడం మీదనే రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇది సక్రమంగా ఉందా, సవ్యంగా ఉందా, ఎవరు కరెక్ట్గా వెళ్తున్నారు, ఎవరు నెగిటివ్గా వెళ్తున్నారు, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వీరశంకర్ రాజకీయ విశ్లేషకులు, నరసింహరావు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతిరావు గారు, ఎన్ని ఇవ్వబోతున్నారు, కొత్తగా మీ కూడా ఏమన్నా ఉంటాయా అందులో? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం సాయి గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు రేపు ఏదైతే విడుదలవుతున్నటువంటి ఎన్నికల ప్రణాళిక సంబంధించింది అయితే అది ఎన్డీఏది అవుతుంది. మిత్రపక్షాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా రేపు రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6 అనే దాని మీద అవి కూడా కొనసాగుతాయి. ఈ దీంట్లో కూడా అది అంటే రేపు తెలుగుదేశందే కాదు, ఉమ్మడి ప్రణాళికనే రేపు విడుదల చేయబోతున్నారు. అంటే 6కి ఇంకా ఎన్ని యాడ్ అవుతాయి? ఇంకో 6 యాడ్ అవుతాయి సాయి గారు. 6 వాళ్ళవి, ఇంకొక 6 ఏమన్నా యాడ్ అవుతాయా మీ ఇద్దరి కలిపి? అది ఇంకా మాకు స్పష్టత లేదు. 6 యాడ్ అవడానికి అంటే ఏమీ లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటివి కొన్ని యాడ్ అవుతాయి. ఏదైతే జనసేనకు సంబంధించిన ఏదైనా 6, 5, 2 అనేది అయితే క్లారిటీ లేనప్పటికి కూడా అది ఉమ్మడి జాబితాలోనివే అవుతాయి. ఏదైనప్పటికి కూడా ఎవరికి వారు అనౌన్స్ చేసేది అయితే కాదు. ఒకటోది. రెండోది, ఇప్పుడు మనం గతంలో కూడా ఎవరు తెలుగుదేశం అన్నటువంటి భావన మళ్ళీ కొన్నాళ్ళ కిందట మనకు కనిపించింది. ఏదైతే ఈ సూపర్ 6 ప్రకటించేటప్పుడు సంక్షేమ పథకాలు వద్దు అన్నది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ సంక్షేమ పథకాలే ప్రకటించింది అన్నటువంటి ఒక వాక్యం. అది సరైంది కాదు. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు వద్దని ఏ పార్టీ చెప్పదు, చెప్పలేదు కూడా. నేను ఇంకా చెప్పదు అన్నాను, ఏ పార్టీ కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి ఏదైతే తెచ్చి వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి అది కొనసాగించాల్సి వచ్చి, ఎప్పుడు ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాదించినా, లేదా తెలుగుదేశం పార్టీ వాదించినా, జనసేన పార్టీ వాదించినా ఒకటి వాదించడం, సమతుల్యత దెబ్బతిన్నది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే విషయంలో ఇవాళ సమతుల్యత దెబ్బతిన్నది అన్నటువంటి అంశం మీదే ఎప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అయితే ఏ రోజు కూడా ఇదే వాదన కట్టుబడి ఉంది.
ఏదైతే నిర్ణయాత్మకమైనటువంటి విమర్శలు చేసినప్పుడు కూడా సంక్షేమ పథకాలు వద్దని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది, తద్భిన్నంగా మనం వెళ్తున్నాము అన్నటువంటి వాదన, అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. అయితే కోవిడ్ నేపథ్యంలో కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆ తరువాత కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అప్పులతో సహా ఆ నెల గట్టెక్కడమే కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో అభివృద్ధి అయితే మాత్రం మనం వారైతే చెప్తారు, కాసేపు ఉన్నాక సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా ఏదో ఒక లిస్ట్ చెప్తారు, దాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే నేను పలు సందర్భాల్లో చెప్తా, ఇప్పుడు ఎన్నికల్లో తిరిగేటప్పుడు కూడా సాయి గారు వాట్ యూఆర్ అబ్జర్వింగ్, ఇవాళ రోడ్లు వేస్తుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కనబడితే ఖచ్చితంగా ఈ తిరుపతిరావు లాంటి వాళ్ళు దాని మీద కంప్లైంట్ చేసేవాళ్ళు, ఈసీకి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ, ఇక్కడ కోడ్ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి. ఇవాళ ఎవ్వరు ఎక్కడ రోడ్లు వేసినా సరే కిక్కుమనే పరిస్థితి లేదు, ఇప్పటికీ రోడ్లు కొనసాగుతున్నాయి. అయితే దీంట్లో రెండు విభాగాలు ఉంటాయి. ఆల్రెడీ వర్క్స్ ప్రారంభమైనటువంటివి ఎలక్ట్రిక్ బోర్డు వాటర్ ఏమి ఉండదు వాటికి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రారంభం అభివృద్ధి వేసిన సరికి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, రోడ్లే కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సమయం. ఎందుకనేసి అంటే వాటి తాలూకా ప్రభావం ప్రజానీకం మీద పడింది. ప్రజలు కూడా ఇవాళ నిజంగా మేము మిత్రపక్షాలుగా వెళ్ళి ఇవాళ మీరు ఎందుకు రోడ్డు వేస్తున్నారు కంప్లైంట్ చేసినట్టయితే దానివల్ల నెగటివ్ రెస్పాన్స్ వచ్చే పరిస్థితి ఉంది పబ్లిక్. కాబట్టి సమతుల్యతతో కూడినటువంటిదే ఏదైతే రేపు ఎన్డీఏ మేనిఫెస్టోలో అయితే మాత్రం ఖచ్చితంగా సమతుల్యత అనేది పాటించడం జరుగుతుంది. దాని దిశగానే రేపు ఈ ప్రణాళిక కూడా ఉండబోతుంది. సాయి గారు, అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక 45,000 కోట్ల రూపాయలు క్యాష్గా నాన్ డీబీటీ కింద ఇంకో 30,000 కోట్లు, దాదాపు 75,000 కోట్లు ఏడాదికి ప్రజలకి అకౌంట్లలో వేశాడు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఆయనేమో ఒక 2-3 అది కూడా స్వల్పంగా మార్చాడు, మిగతాది అట్లాగే వదిలేశాడు. ఇప్పుడు మీరు అంతకంటే డబుల్, అంటే మీ ఎన్డీఏ కూటమి తరపున వచ్చేటప్పటికి అంతకంటే దాదాపుగా డబుల్, అంటే దగ్గరగా 1,25,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంత డబ్బులు ఇప్పటికిప్పుడు సంపద సృష్టించి తెస్తారా, లేకపోతే రాష్ట్రంలో సంపద సృష్టించే వరకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బాబు గారి పథకాలకి షూరిటీ లేదా గ్యారంటీ ఇవ్వబోతోందా? మంచి ప్రస్తావన. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అన్ని పథకాలకి గ్యారంటీ ఇచ్చే పరిస్థితి ఉండదు, జరగదు కూడా. అట్లట్లా సంపద సృష్టి ఎంత ముగ్గురు ప్రభుత్వం అయినా సరే, మనం ఉన్నది ఫెడరల్ సిస్టమ్. ఒక ఆంధ్రప్రదేశ్ నే ఏదో ఒక రకంగా చేయాలనేసి అంటే ఏదన్నా నెలకు 10,000 కోట్ల రూపాయలు ఏదైనా సహాయం చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ మీరు అన్నటువంటి డెఫిసిట్ దాదాపు 40,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ని కేంద్ర ప్రభుత్వం చేయాలనేసి అంటే అది సాధ్యమే. రాష్ట్రాల దగ్గర వచ్చినటువంటి ఏమంటారు, అది సంక్షేమాల్లో తేడా మీకు వాళ్ళకి. మామూలుగా ఇది కాకుండా మళ్ళీ మిగతా అప్పులు వీటన్నిటికీ వేరేగా ఉంటుంది. టోటల్గా ఒక 50,000-60,000 కోట్లు మీరు సర్దితే కనుక ఏడాదికి ప్రాబ్లం ఏమి ఉండదు. అదే నేను అదే అంటున్నాను, 30,000-40,000 కోట్లు సర్దడం కూడా సాధ్యపడే పని కాదు. ఏది అక్కడ వనరులు లేక అనేది నేను చెప్పట్లా. ఏదైతే వనరుల పంపిణీలో ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఖచ్చితంగా అది జరిగే పని కాదు. మీరన్నట్టుగా సంపద సృష్టి ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి విశ్వసిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో సంపద సృష్టి ద్వారా చేయాల్సిందే. ఆ సంపద కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేదో ఇవాళ రేపు ప్రభుత్వం జూన్ 4వ తేదీన వచ్చిన తర్వాత జూన్ 5వ తేదీ నుండే సంపద సృష్టించబడుతుంది విశ్వాసం అయితే ఎవరికి ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఖచ్చితంగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు సర్దుకుంటే గానీ అది జరిగే సుమారు ఎన్నాళ్ళు, ఒక ఏడాదిలో సంపద సృష్టి ప్రారంభం అవుతుందా లేదా 5 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు అప్పుడే మనం అంచనా వేయలేము. మరి అదే కదా అసలు అంచనా కావాల్సింది. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అంటే ఎట్లాగా? మీరు హామీ ఇచ్చినప్పుడు ఇదిగో 1వ నెలలో ఇది ఇస్తాం, 5వ నెలలో ఇది ఇస్తాం, 10వ నెలలో ఇది ఇస్తాం. ఇది ఇవ్వకపోతే ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణలోనూ కర్ణాటకలో ఏలెత్తి చూపెడుతున్నారు, నిందిస్తున్నారు, నిలదీస్తున్నారు.
ఇక్కడ వచ్చి మళ్ళీ తాంబూలాలు ఇచ్చేసంత అనుదా ఉండంటే ఎట్లాగా? ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. రైట్. డెఫినెట్ గా టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది మెన్షన్ చేయబడుతుంది. ఐ థింక్ నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదైతే వైకాపా కూడా కొన్ని సవరణలు చేసింది, అవేవి కూడా ఇప్పుడు తక్షణం అమల్లోకి వచ్చినవి లేవు. 1-2 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చినవి ఉన్నాయి. మీరు అన్నటువంటి ఇందా ప్రస్తావించిన అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి వెంటనే మార్చారు, రైతులు కూడా వెంటనే, కాకపోతే పెన్షన్ మాత్రం 3 ఏళ్ల తర్వాత. ఇలాంటివి కొన్ని. కాబట్టి డెఫినెట్ గా రేపు మా ఉమ్మడి ప్రణాళికలో కూడా టైం మెన్షన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఉన్న పలంగా అంటే లాస్ట్ ట్రిప్ మీ ముగ్గురు కలిసి ఉన్నారు. అందులో జనసేన అయితే ప్రభుత్వంలో లేదు కానీ మద్దతు ఇచ్చింది. అప్పట్లో సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్నది జరగలేదు. ఈ దఫా అట్లాంటి అప్పుడు మళ్ళీ మీరు ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత మధ్యలో దిగిపోయారు కాబట్టి మీరు మాకేం సంబంధం లేదు అని చెప్పారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా గతంలో మీరు ప్రస్తావించినటువంటి అంశాలకి మేము కమిట్ అవుతున్నాం. ఆ రోజు మేము కూడా మీతో సహా ప్రస్తావించిన వాళ్ళమే. ఈమె ఏది విడిపోయిన తర్వాత కాదు, ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టాలన్నటువంటి మాట్లాడడం మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత అది విఫలం జరిగింది. అయితే ఈ మారు ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ రోజు మేము కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ గారిని ప్రకటించుకున్నాం. ఈవేళ ఆయన ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా ఉన్నటువంటి మోడీ గారు కాబట్టి మా తాలూకా ఆలోచనలు, మా తాలూకా పరిమితులు, మా తాలూకా పరిధులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. డెఫినెట్ గా ఆ పథకాల అమల్లో కూడా గతంలో లాగా ఏదో మేము ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతా ఉండడానికి ఉండదు. ఇవాళ ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితేనేమి, లేకపోయినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల అభివృద్ధులు అయితేనేమి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి పెద్దలు కూడా దృష్టి పెట్టి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే చేస్తాం కూడా. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, నాతోటి విశ్లేషణలకు అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టో మీద చర్చ చేస్తుంటాం. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఆ యొక్క మేనిఫెస్టోని బైబిల్ అంటారు, భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు. ఎన్నికలు అయిన తర్వాత అసలు మనం ఏం హామీ ఇచ్చాం, ఆ హామీల యొక్క అమలుకు మన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, లేకపోతే ఆ హామీల అమలుకు ఎంతకాలం పడుతుంది, కనీసం అనేటువంటిది ఒక సమీక్ష అయినా జరుగుతుందా లేదా అనేటువంటిది నాకైతే ఆశ్చర్యంగా, అనుమానంగానే ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడే మీరు ప్రస్తావించారు ఇందాక, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 టర్ములు, అంటే మొదటి టర్ము తెలుగుదేశం అధికారంలో ఉంది, 2వ టర్ము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి మౌలిక వనరుల కల్పన కానివ్వండి, లేకపోతే ఉద్యోగ ఉపాధి హామీ అవకాశాలు కానివ్వండి, నీటిపారుదల రంగంలో కేటాయింపులు కానివ్వండి, లేకపోతే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ ప్రధానమైనటువంటి అంశాల జోలికి మొదటి టర్మ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలేదు, 2వ టర్మ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలేదు. మేము పైకి మాత్రం మేము వీటిని టచ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడేమైంది, మనకు 3వ టర్మ్కి వచ్చే వరకులా ఒక వైపేమో 2వ టర్మ్ లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే దానికి కొంచెం ఆ యొక్క మేనిఫెస్టో కొంచెం తుదిమురుములు దిద్ది ముందుకెళ్తున్నారు. ఇక ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఏం చేస్తుందంటే మేము అంతకంటే మెరుగ్గా ఇస్తామంటున్నారు. అసలు దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే, అసలు ఇప్పుడే తిరుపతిరావు గారు మాట్లాడారు, సమతుల్యత పాటించాలి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి విషయంలో. ఆల్రెడీ అని మాట్లాడుతూనే వారేమన్నారు, సూపర్ 6 ని మేము కంటిన్యూ చేస్తామన్నారు. అసలు సూపర్ 6 లో మొట్టమొదటి అంశమే రైతు బంధు 20,000. అయితే రైతు భరోసా అనివ్వండి, వాటి పేరేమైనా పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి 16,000 వైఎస్ఆర్సీపీ ఇచ్చేటువంటి 16,000కు అదనంగా 4,000 కలిపి ఇంకొక 20,000 ఇస్తామంటున్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఏంటి, రాష్ట్రానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్థిక వనరులు ఏంటి, ఇవన్నీ లేకుండా మేము సూపర్ 6 పేరుతో 20,000 రూపాయలు ఇస్తామంటూనే సమతుల్యత పాటించాలంటున్నారు. అంటే ఈ సమతుల్యతకు ఇస్తున్నటువంటి దానికి ఒకదాని కోసం సంబంధం లేదు.
మీరు మొన్ననే ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కనీసం ఆ మేనిఫెస్టోను చూసేనా కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయగలగాలి. మనం 2014లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఉన్నటువంటివే మనం ఇంతవరకు ఆచరణలో సాధ్యం కాలేదు. కానప్పుడు మళ్ళీ మనం ఈ సూపర్ 6 ని మీరు ఎట్లా కొనసాగిస్తారు? ముందు మనం చర్చ చేసుకొని మనం డిస్కస్ చేసి మన ముగ్గురం ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దాన్ని పొందుపరిచినట్లయితే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. మనం ఈ విషయంలో కొంచెం మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఆయన రైతు రుణమాఫీ అనేటువంటిది దాని జోలికి పోలే. దాని మీద ఆయన మీద కూడా అంటే మనం ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చింది అనేటువంటి విషయం మనం వింటూ ఉన్నాం. ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఆయన అటువైపు పోకుండా ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కే నిబద్ధతగా ఉండి కొంచెం 2016లో ఇచ్చినటువంటి నవరత్నాలకి కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏవైనా కూడా మంచే చెడో అవే గెలిపిస్తాయి కాబట్టి దాని మీద నిలబడుతున్నా అన్నాడు. అంతవరకు మనం అభినందించాలి. కానీ అసలు నేను ఇందాక మొదట్లో ప్రస్తావించినట్లు రాష్ట్రానికి ఏం కావాలి, అసలు మిగతా విషయాలన్నీ ఇటుపోయాయి. పోలవరాన్ని హామీ ఎంతవరకు వచ్చింది? మొదట నా కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము ఇప్పుడే 16లో కంప్లీట్ అయిపోతుందన్నారు, 18లో అయిపోతుందన్నారు, వీళ్ళ అధికారంలోకి వచ్చి 21 అయిపోతుందన్నారు, కోవిడ్ తర్వాత 22 అన్నారు. ఇప్పటికి మళ్ళీ 2 పార్టీలు రేపు మీరు చూడండి, రేపు సాయంత్రం 2వ పార్టీకి సంబంధించినటువంటిది కూడా వస్తుంది. మళ్ళీ పోలవరం అక్కడే ఉంటుంది. మద్య నిషేధం ఎక్కడుందో అక్కడే ఉంది. దశల వారీ మద్య నిషేధం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే ఇవ్వట్లేదు. అదే అంటే నేను కూడా అదే చెప్తున్నా సార్. ఎక్కడుందో మళ్ళీ అక్కడే ఉంది. అంటే అసలు మనం సహజంగానే ప్రాంతీయ పార్టీలే కొంచెం సంక్షేమం వైపు మొగ్గు చూపించి ఓటర్లను ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందులో తప్పు లేదు, చేయాలి కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే మరీ శృతి మించిందేమో అనిపిస్తుంది. ఆ శృతి మించడం ఎంతవరకు వెళ్తుందంటే దీనికి డెడ్ ఎండ్ అంటూ లేదా? అంటే సంపద సృష్టించి ఇవన్నీ ఇవ్వగలరు అని మీకు నమ్మకం కలగట్లేదా? అసలు సంపద అనేటువంటి అసలు ఇప్పుడు ఇక్కడ మనం 0లో ఉన్నామని వాళ్ళే చెప్తారు సార్. రెవెన్యూ లోటు ఇంత ఉంది అని మైనస్ లో ఉన్నాం, రెవెన్యూ లోటు ఇంత ఉందని చెప్తున్నారు. సంపద ఎప్పుడు సృష్టిస్తారు, ఎలా సృష్టిస్తారు? దానికన్నా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి కదా. అమరావతి పోయిన 5 టర్మ్ లో మనం ఒక 5 ఏళ్లలో ఎందుకు కట్టలేవు? అసలు వీటి అన్నిటికీ ఒక క్లారిటీ లేకపోవడం అనేది. టైం ఫుల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు చేసేస్తాం అంటున్నారు. చూడాలండి. అంటే ఇవన్నీ కూడా అసలు వీటికన్నిటికంటే నేనేమంటా అంటే తిరుపతిరావు గారిని, అసలు మేము మీతో ఈ పొత్తులో ఉన్నాం, ఇలాంటి అనైతిక హామీలు ఇవ్వకపోతే మేమేం చెప్తాము? పెద్ద పార్టీ మాది, మేము కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలు చెప్తాం. అభివృద్ధి 75%, 25% సంక్షేమం. ఇష్టం ఉంటే పొత్తులో ఉండండి, లేకపోతే లేదని అసలు వీళ్ళు వాళ్ళని ఎందుకు అడగట్లేదు అనేటువంటిది నా ఆవేదన. నరేంద్ర మోడీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాడు అంటున్నారు. ఆ పాటించినటువంటి వ్యక్తిని అనుసరించేటువంటి వాళ్ళు ఆయన యొక్క చెప్పినటువంటి ఎందుకు ఫాలో అవరు? సీట్ల కోసం అంటే మరి రాజకీయం చేస్తున్నారుగా మీరు కూడా. వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది? వాళ్ళు ఎక్కువ అంతే తేడా. మారాలి, మనుషులు మారాలి, నాయకులు మారాలి, ఆలోచనలు మారాలి. మారినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. రైట్. వీరశంకర్ గారు ఏమనుకుంటున్నారు? సంపద సృష్టించి ఇప్పుడు ఇవి సాధించడం ఆల్రెడీ జగన్ చెప్పింది సాధ్యమా కాదా? చంద్రబాబు గారి కంటే కూడా తక్కువ ఉన్నాయి ఆయన హామీలు. అప్పుడు దాని వలన జగన్ నష్టపోతాడా లేదా? శంకర్ గారు మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. రైట్, చెప్పండి. సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు తక్కువ ఇవ్వటం వల్ల, లేకపోతే వాళ్ళు ఇచ్చే సూపర్ 6 కన్నా కూడా ఈయన ఇంకా అధికంగా అంటే ప్రజల్ని ఏదో విధంగా ప్రణవ్ పెట్టి ఈసారి గెలవాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే నూతనంగా నిర్మించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం ఇట్లాంటి హోదా ఇట్లాంటి వాటిల్లో ఆయన వెలుపెట్టలేదు. అట్లాంటిది వీళ్ళు కూడా గతంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి. కాకపోతే ఈ మేనిఫెస్టో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే కాస్త తగ్గి ఏదైతే పరిమితికి మించి ఇవ్వకుండా, పరిమితి దాటకుండా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మితిమీరిన హామీలు ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు.
గతంలో బీజేపీ సెంట్రల్ లో ఉన్న పార్టీకి మిత్రపక్షంగా ఉండి కూడా ఏమి సాధించలేని చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు తీసుకురాలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు బడ్జెట్ లోటు ఉంది, ప్లస్ ఇంకా ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇద్దామని చెప్తా ఉన్నారు. అంటే ప్రణవ్ పెట్టినట్టే ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నేను గత డిబేట్ లో నేను చెప్పింది, ప్రజలు రెండు పార్టీల్ని నమ్మటం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బాబు గారు చెప్తున్నటువంటిది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, అట్లాగే 50 ఏళ్ళోళ్ళకే బీసీలకి పెన్షన్ వచ్చేటప్పటికి 4,000 రూపాయలు, అందరికీ 4,000 రూపాయల పెన్షను రేపు జూన్ నుంచినే అమలు. అట్లాగే వీళ్ళకి ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో అంతమందికి కూడా. ఇలాంటివి టచ్ కావా? మొన్న తెలంగాణలో, కర్ణాటకలో వాటి ద్వారానే కదా అధికారంలోకి వచ్చింది ఉచిత బస్సు. కర్ణాటకలో వచ్చిందంటే కర్ణాటకలో బడ్జెట్ ఉంది, వాళ్ళకి హామీలు ఎక్కువైనా కూడా చేయలేదు అన్ని చేయలేకపోయినా ఏమీ చేయలే, బస్సు అక్కడ ఇక్కడ రెండు కూడా బస్సు పెట్టుంటారు. కాబట్టి ఇచ్చేసారు, మిగతాది ఏం చేయాలి అక్కడెక్కడ కూడా. తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది, వాళ్ళకి అర్థం కాక ఇదంతా తెలుసుకున్నట్టుగా టైం పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత విజన్ ఉన్న వ్యక్తి అయ్యింది కూడా ఇట్లాంటి అలవైకాని హామీలని ప్రజలు నవ్వుతారు, లేకపోతే విశ్లేషకులు ఉంటారు, వీళ్ళంతా తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా నమ్మట్లేదు. ఇప్పుడు సంపద సృష్టించి వాళ్ళ హైదరాబాద్లో ఆ స్థాయి సంపద ఉందంటే వాళ్ళ మీరందరూ బ్రతుకుతున్నారంటే చంద్రబాబు గారి వల్లే అని నమ్మట్లేదా? అట్లాగే చెప్తాలేమో ఇక. సంపద ఆయన సృష్టించబట్టినే ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, లేకపోతే తర్వాత వచ్చిన కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా బ్రతుకుతున్నారు. అలాంటి సంపద ఇక్కడ సృష్టించగలరు. ఆయన 99 నుంచి 2004 మధ్యలో సంపద సృష్టించబట్టినే ఇన్ని ప్రభుత్వాలు బతికినాయి. అట్లాంటిది వాళ్ళు సృష్టించలేరా? మొన్నంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ ఈ దఫా సృష్టించుతారని మీరు ఎందుకు? ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆయన చాలా పెద్ద సీనియర్, 30-35 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన వ్యక్తి. ఎట్లాంటి ఆయన్ని ఒకసారి మామూలుగా వచ్చినప్పుడు ఏం మారింది అప్పటికి ఇప్పటికి అంటే, అప్పుడు బట్టలే వేసుకునే వాళ్ళు కాదు రా ఊళ్ళో, ఎంత మామూలుగా తిరిగేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కాదు. ఇట్లాంటి స్కూల్ వచ్చింది, రోడ్లు వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటా ఉండే అప్పటికిప్పటికి మార్పు వచ్చింది. అట్లాగే ఇవన్నీ మా వల్ల వచ్చినాయి అని చెప్పి అంటారు. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ పక్క ఊర్లో కూడా వచ్చినాయి కదా, పక్క రాష్ట్రాలకు కూడా వచ్చినాయి కదా, పక్క దేశాలు ఇంకా మనకన్నా అద్భుతంగా ఉన్నాయి కదా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వీళ్ళకి ఎదురుగా చెప్పే అంటే మీడియా ఎక్కువగా వీళ్ళ ఫోకస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియా ఏంటంటే వీళ్ళు చెప్పిన దాన్నే భజన చేసే పరిస్థితి. అంటే మీకు ఇక్కడ నేను అనేది, బాబు గారు రాగానే అమరావతి బిగిన్ చేసేస్తారు, దాంతో హైదరాబాద్కి వచ్చినట్టు ఇన్కమ్ వస్తుంది, దాంతో ఈ సంక్షేమ పథకాలన్నీ అమల్లో పెట్టడం పెద్ద కష్టం కాదు, బీజేపీ తోడున్నది కాబట్టి ఈ లోపుగానే పెన్షన్లు ఇచ్చేయడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు, ఆ అమ్మ ఒడి డబ్బులు పెంచడం అనేది కష్టం కాదని మీకు ఎందుకు అనిపించట్లేదు? మాకంత విజన్ మరి లేదని చెప్పుకోవాలి. మరి బాబు గారికి, టీడీపీ నాయకులకు ఉన్నంత విజన్ రాగానే రియల్ ఎస్టేట్ లో అక్కడ పొలాల్లో, ఇక్కడ మామూలుగా వైజాగ్ సిటీలో లేకపోతే విజయవాడ సిటీ లాంటి సిటీలోనో చేస్తే ఆల్రెడీ. అంటే మీరు ఇలాగ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ తీసుకున్నట్టు అవుతుంది. మీకు అదేదన్నా ఉంటుందా? శంకర్ గారు నెట్ ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది, మీరు ఇంట్లో ఉన్నప్పుడల్లా ఫ్రీజ్ అవుతున్నది చూడండి, అదేదో బయట తిరుగుతుంటేనే బాగున్నట్టున్నారు మీరు. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నమస్తే సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో సార్ ప్రధాన అంశం, తర్వాత సంపద సృష్టితో నేను మేనిఫెస్టోని ఈ హామీలన్నీ నెరవేరుస్తాననేటువంటి 2 అంశాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద హైదరాబాద్ మనకుంది. అప్పుడు కూడా పెద్ద హైదరాబాదే, బుడ్డ హైదరాబాద్ అయితే ఏం కాదు. తర్వాత ఇంకా పెరిగి ఇంకా పెద్ద హైదరాబాద్ అయింది, కానీ అప్పుడు కూడా పెద్ద హైదరాబాదే.
మరి సంపద సృష్టి అంటే రాష్ట్ర సంపద పెరగాలి కానీ రాష్ట్రం రెవెన్యూ లోట్లోకి ఎందుకు వెళ్ళిద్ది? ఆయన 95లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 9 ఏళ్ల పాటు ఒక సంవత్సరం 740 కోట్లు, ఒక సంవత్సరం 3200 కోట్లు, ఒక సంవత్సరం 700 కోట్లు, అట్లా మొత్తం 21,405 కోట్లు రెవెన్యూ డెఫిసిట్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి హైదరాబాద్ లో ఇన్ని పథకాలు ఏమీ లేకపోయినా, ఏది పెద్ద నగరం మనకున్న సంపద సృష్టించేటటువంటి గొప్ప నగరం ఉన్న 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 21,405 కోట్లు 9 సంవత్సరాల మీద రెవెన్యూ డెఫిసిట్. తర్వాత 5 ఏళ్లు విభజిత ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు మొదటి సంవత్సరం 13,776 కోట్లు, తర్వాత 7,302 కోట్లు, అట్లా మొత్తం 5 సంవత్సరాల్లో 68,349 కోట్లు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 9 ఏళ్లలో 21,405 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల్లో 68,349 కోట్లు. కోవిడ్ లేదు, ఇన్ని సంక్షేమ పథకాలు లేవు, అసలు ఇంత పెన్షన్లు లేవు, ఇన్ని కార్యక్రమాలు లేవు, ఏమీ లేనప్పుడే మొత్తం ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 89,389 కోట్లు, అంటే దాదాపుగా 90,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఉంటేనే సంపద సృష్టించలేనాడు, ఇప్పుడు వచ్చి నేనేదో సంపద సృష్టిస్తా అంటే ఏంది అసలు సంపద సృష్టిస్తా? సంపద ఎవరిది పెరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో? రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, లేదంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, డాష్ డాష్ డాష్. వీళ్ళ సంపద కాదు కదా, నారాయణ విద్యా సంస్థల నారాయణ. వీళ్ళ సంపద పెరిగితే ఆంధ్రప్రదేశ్ సంపద పెరిగినట్టు కాదు కదా. సంపద ఎక్కడ పెరగాలి? గ్రామాలలో ప్రభుత్వ బిల్డింగులు నెలకొల్పితే అది ప్రభుత్వ సంపద. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఈరోజు 4 బిల్డింగులు వచ్చినాయి, స్కూళ్ళు బాగు చేసుకుంటా ఉన్నాం, మెడికల్ కాలేజీలు. ఇది కదా ప్రభుత్వ సంపద పెరిగితే. ప్రైవేట్ వ్యక్తుల సంపద పెరిగితే పెరిగినట్టు కాదు కదా, ఏదో బినామీల సంపద పెరిగితే పెరిగినట్టు కాదు కదా. ప్రభుత్వ ఆస్తుల కల్పన జరిగితే అది సంపద పెరిగినట్టు. అదే విధంగా పేదవాడి చేతిలో నగదు పెడితే ఒక చిన్న ప్రొటెక్షన్ అయితే అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే, మీరు వాళ్ళకి నీతి చెప్తున్నారు, మీరేం సంపద సృష్టించారు సార్? ఇప్పుడు సంపద సృష్టించబట్టే కదా రెవెన్యూ. మీరు అన్నట్టుగా ఇన్ని 2 ఏళ్ల కోవిడ్ సమయంలో కూడా అప్పులతో రేటు డబల్ డిజిట్ కి వచ్చింది, 11.43. జీడిపి జిఎస్డిపి అనేది మేమందరం కొంటే అమ్ముకుంటే వస్తుంది, అంటే షాపులో అమ్ముకుంటే జనం కొంటే. నో సార్, ఒక్క మాట సాయి గారు, ఇదే కోవిడ్ సమయం తర్వాత ప్రపంచ ఆర్థికవేత్తలు అమర్చేను మొదలుకొని మన్మోహన్ సింగ్ నుంచి, అజిత్ ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి వాళ్ళందరూ చెప్పింది, అమెరికా కూడా పాటించింది, పేదవాళ్ళ చేతిలో నగదు పెడితే అక్కడే మీకు పెరుగుతుంది. 10 మందికి ఇస్తే వాళ్ళందరూ పంచుకుంటారు, దాన్ని మళ్ళీ ఖర్చు పెడుతుంటారు. మధ్యతరగతికి ఇస్తే దాచుకుంటారు, పేదవాడైతే ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి మీకు అది పనికొస్తుంది. జిఎస్డిపి కాదు, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీరు సంక్షేమ పథకాలకి దాదాపుగా 75,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది అప్పులతోనే తెస్తున్నారు. ఆ అప్పులు కట్టకుండా, అప్పులతో అవసరం లేకుండా అది తీర్చగలిగే స్థాయి ఆర్థిక స్తోమత సృష్టించడం నా దృష్టిలో సంపద. అది అసలు మీరు ఏం సాధించారు, ఏం చేయగలిగారని ఈ 5 ఏళ్లలో. నెక్స్ట్ 5 ఏళ్లలో భారతదేశం కూడా సాధించలేదు సార్. భారతదేశానికి సంబంధించి ఎట్లా సంపద సార్? మీరు అన్నట్టు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రాకముందు అప్పు ఎంత? 48 లక్షల కోట్లు. ఇప్పుడు అప్పు ఎంత? సంవత్సరానికి 12 లక్షల కోట్లు చేశారు. అంటే దాదాపుగా 1,60,000 కోట్లు, 1,40,000 కోట్లు అదనంగా. దానివల్ల బోలెడు మౌలిక సదుపాయాలు వచ్చినాయి, ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు నిర్మాణం కాదండి. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తారు? ఏమండి, మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది సార్ మెడికల్ కాలేజీలకు సంబంధించి. ల్యాండ్ కొనేదానికి సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇక్కడ కడుతున్న 4 పోర్టులో 1 పోర్టులో కూడా వాళ్ళ వాటా లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ, ఈ రోజు కట్టిన సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా, ప్రతి గ్రామంలో 98 లక్షలు సార్ ప్రభుత్వం ఇచ్చింది. 40 లక్షలు సచివాలయాల్లో నుంచి మెడికల్ ప్రభుత్వ బిల్డింగ్ నెలకొల్పరు కదా సార్. మీరు ఏమంటారు? ఆదాయ వనరు సార్. ఇప్పుడు హైదరాబాద్కి సంపద సృష్టించాను అంటే దాంట్లో పన్నులు వస్తున్నాయి, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి కష్టం మంచో చెడో అక్కడ కొంతవరకు సర్వైవ్ అవుతుంది. ఇక్కడ అట్లాగా మీ చేతికి డబ్బు వచ్చేదేది? మీరు అంటున్నది అద్దె కట్టకపోతే డబ్బులు వస్తాయి, ఇది కాదు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చి సాయి గారు? పరిశ్రమలు, వాటి వల్ల అది కదా. అది ఇప్పుడు ఆ దానికి సంబంధించిన అంటే 162 కంపెనీలు గ్రౌండ్ అయినాయి సాయి గారు. 162 కంపెనీలు
ఏదో మీరు ఒకసారి డిపిఐఐటి అనే వెబ్సైట్ లోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మనకి ఎప్పటికీ ఆదాయం వస్తుంది సార్. లెక్కల్లోకి ఈ వెళ్తే లెక్కలన్నీ ఓకే. నేను అనేది ఇది మరి లెక్కలు కాకుండా ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి టైంలో ఒక 50,000 కోట్లు ఉంది, మేము వస్తే 70,000-80,000 కోట్లు వచ్చింది, రేపు పొద్దున 1,10,000 కోట్లు సంపాదిస్తాం ఈ 5 ఏళ్లలో. ఇట్లాంటి ఒక అంచనాతో మీరు హామీలు ఇచ్చారా, లేకపోతే కనుక మేము హామీలే అది వస్తే వస్తుంది లేకపోతే లేదని? మేమేం అలివిగానే హామీలు ఇవ్వలేదు కదా సాయి గారు, మేము అలివయ్యే హామీలే ఇచ్చాం. మీరు ఇచ్చిన దానివల్ల వాళ్ళని ట్రాప్ లోకి లాగారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకో 4 ఎక్కువ ఇచ్చారు, అంత మించలేదు కదా. మాకంటే ముందు ఎప్పుడు వాళ్ళు 6 నెలల క్రితం ఇచ్చారు సార్ సూపర్ 6. మీరు ఎంత ముందే ట్రాప్ వేశారు కదా. ఇప్పుడు మీరు ఆ ట్రాప్ లో వాళ్ళని లాగాక వాళ్ళు ఇందులోకి వచ్చాక మీరు తగ్గించారు తెలివిగా. మేము 2014లో కూడా మా నాయకులే చెప్పారు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏది వాళ్ళు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, వీటిలో మనం కూడా చెప్తేనే అధికారంలోకి వస్తాం, లేకపోతే రావు అని చెప్పినా అవి మనం చేయలేమని ఇవ్వాలా. మేము 2014 మేనిఫెస్టో 19లో ఎస్ రెవెన్యూ ఎంత మనం ఏం చేయలేము. ఇవాల్టి రోజున మీరు ఇప్పుడు ఇస్తామంటున్న ఈ పథకాలకు అయితున్న డబ్బులు ఇప్పటిదాకా అప్పు చేసి ఇచ్చారు. ఈ ట్రిప్ అప్పు చేయకుండా తీరుస్తారా, కడతారా? ఇవ్వలేదు సాయి గారు. మేము తెచ్చిన 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో 1,40,000 కోట్లు అసలుకం వడ్డీకి కట్టాం సాయి గారు. 1,40,000 కోట్లు అసలుకం వడ్డీకి కట్టాం. 2.5 లక్షల కోట్లు అప్పు తీస్తే 5 ఏళ్ళకి కోవిడ్ 2 సంవత్సరాలు మీకు తెలుసు. కోవిడ్ సమయంలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో, మీ అందరికీ తెలుసు, మీరు కూడా లైవ్లు చేసినటువంటి పరిస్థితి. సో మా 3 ఏళ్ల పరిపాలన మీరు చూడాలి. 2 ఏళ్ళు కోవిడ్ లో దేశం కాదు ప్రపంచం అంతా కుదిలేయింది. సో దాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఎట్లా? 50,000 ఇస్తాము, 1,00,000 ఇస్తాము, 10 లక్షలు ఇస్తామని ఎక్కడ చెప్పట్లేదు. ఎంత సంపాదిస్తారు టైగరు? ఇప్పటిదాకా ఈ 3 ఏళ్లలో ఎంత సంపాదించారు మీరు అన్నారు. ఇప్పుడు నేను అన్నది ఏంటి, సంక్షేమ పథకాలకి అప్పు చేసిస్తున్నారు, అప్పు చెయ్యకుండా ఇచ్చే స్థాయికి ఎప్పుడు వస్తారని అడుగుతున్నా. అసలు అప్పు చేయకుండా ఏ దేశం ఏ రాష్ట్రం కాని పరిస్థితి అంటున్నాను సార్ గారు. మీరు చెప్పేటటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం మరి మీకు ఆదాయం పెరిగితే, ఆదాయం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పెట్టేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెడితే అప్పులు ఇంకా డబల్ త్రిబుల్ 85 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలంటే డబ్బులు వస్తాయి సార్. నేను అంటుంది అదే. దాంతో పాటు రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నారు, ఇండస్ట్రియల్ జోన్లు పెడుతున్నారు. దాని వలన ఈ ఏడాదికి వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ వేస్తున్నారులేండి ఎలక్షన్స్ టైంలో. అది కాదు ఇక్కడ నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కి రాష్ట్ర నేను అన్న పాయింట్ చాలా క్లియర్ గా. వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆదాయం మీద ఇప్పుడు ఆదాయం పెరిగిందండి, అప్పులు పెరిగినాయి, నో డౌట్. అదే సందర్భంలో మీకు అప్పులు మాత్రమే పెరిగినాయి, ఆదాయం ఎంత పెరిగింది, ఇంకా ఏమన్నా పెరుగుతుందని అంచనా వేశారా లేదా? సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే టోటల్ భారతదేశ జీడిపి పెరిగింది అనేది కదా వాళ్ళు కూడా చెప్పేది. కాదు అదే కదా సార్. అది కాదు, అది మామూలు దాని గురించి లెక్క ఎట్లా, అది మేధావులు మాట్లాడుకుంటారు, అది మనం మేధావులం కాదు కదా. సంపద గురించి మాట్లాడుకుందాం మనం. చంద్రబాబు గారి సంపద సృష్టి తర్వాత మీరు ఇప్పుడు సంపద ఎంత? 2014లో 1,24,67,959 కోట్ల రూపాయల జీడిపి, ఇప్పుడు వాళ్ళు పెరిగింది 2,96,57,000 పెరిగింది. కాబట్టి దాన్ని పెరిగిన లెక్క చూపిస్తారు. దేని కొలమానంగా చూస్తాం? లెక్కలే బడ్జెట్లో సంపదని కొలమానంగా చూస్తాం సార్. మీకు సొంతగా వచ్చిన ఆస్తి ఎంత? నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టింది 55,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి టైంలో రాష్ట్ర ప్రభుత్వం సంపాదన ఉంటే మీరు ఇప్పుడు 95,000 కోట్లకు వచ్చింది, అంటే 40,000 కోట్లు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలకి 75,000 కోట్లు అవుతుంది. అదే మన ఆయన చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషనే. అంటే ఇప్పుడు దాంట్లో ఒక 5,000 కోట్లు ఎక్స్ట్రా పడుతుంది, అంటే 80,000 కోట్లు పడుతుంది. మీరు పెంచిన ఆదాయం 40,000 కోట్లు, ఇంకొక 40,000 కోట్లు ఎక్కడ సంపద సృష్టిస్తారా? 5 ఏళ్ళు ఆగాల? దేనికి 40,000 కోట్లు సార్? అంటే మేము ఇచ్చిన మీ సంక్షేమ పథకాల వరకు మీరు సంపాదించుకోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా మీ డబ్బులతో మీ సంక్షేమం ఇవ్వడం, మీరు సంపాదించిన డబ్బులతో. మరి తెచ్చిన అప్పులకి వడ్డీలు అవి మామూలే కదా, అంతా రొటీన్ బడ్జెట్. దాని గురించి నేను మాట్లాడట్లా. దాని గురించి చేస్తుంటారు, అదంతా వదిలేసేయండి. ఇప్పుడు 40,000 కోట్లు సంపాదించారండి ఇప్పుడు ఏడాదికి. మీరు తీసుకొచ్చిన కొత్త మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క
కానీ మీరు ఖర్చు పెడుతున్నది 80,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కిస్తుంది 75 అన్నారు, ఇప్పుడు ఇంకో 5,000 కోట్లు పెరుగుతుంది. 80,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 40,000 కోట్లు కొత్తగా సంపాదించారు, ఇంకో 40,000 కోట్లు సంపాదించాలి, అది డెఫిసిట్ కనబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ లోపు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి, వాళ్ళకి పెంచాల్సిందే మీరు DA పరంగా ఇవన్నీ. అట్లాగే ఈ కన్స్ట్రక్షన్ వీటన్నిటికీ మీరు వేసుకున్న లెక్క కంటే ఎక్కువ పడుతుంది. అప్పుడు దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలు ఏడాదికి అడిషనల్ అవసరం అవుతాయి. ఈ అప్పులు చేయకుండా చంద్రబాబు గారు అయితే సంపద సృష్టించి చేస్తానంటున్నారు, మీరు చేయగలుగుతారు లేదా ఆయన చేసుకుంటారు? ఆయన సంపద ఎక్కడ సృష్టించాడని నేను మొత్తం మీకు డీటెయిల్స్ సహా చెప్పా. యాడ్ సృష్టించాడు, సంపద సృష్టిస్తారండి ఆయన. సార్ ఇక అన్ని మనం మరీ దాన్ని కామెడీకి మాట్లాడదు సార్. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 14 ఏళ్ళు సృష్టించకుండా ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి సృష్టిస్తా అంటే దాని మీద మనం ఏం మాట్లాడతాం సాయి గారు, మీరే చెప్పండి. ఆయన ఉన్న 14 ఏళ్ళు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, సంపద సృష్టిస్తే రెవెన్యూ డెఫిసిట్ రాదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను వచ్చి సృష్టిస్తా అని ఇప్పుడు ఆయన పథకాలకు ఎంత అవుతుంది, ఆయన చెప్పే సూపర్ 6, మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లకు 10,000, ఏదైతే 50 ఏళ్ళకి పెన్షన్లు అట్లా చూసుకుంటే 9-10 మొత్తం ఉన్నాయి. ఏది 500 యూనిట్లు వ్యూవర్స్ దాటితే కరెంట్ ఫ్రీ మొత్తం ఏదో లిస్ట్ పెట్టాడు 9-10. అది చూస్తే 1,66,000 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 70,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఏడాదికి 70,000 కోట్లు తీసేస్తే ఆయన చెప్పిన దానికి ఇప్పుడు 1,20,000 కోట్లు అదనంగా అవుతుంది. అంటే దాదాపుగా ఎంత 2 లక్షల కోట్లు ఆయన చెప్పే దాని ప్రకారం ఓ సంవత్సరానికి 1,92,940 కోట్లు అవుతుంది. ఇది సాధ్యపడే హామీలో చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 72,000 73,000 కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్ మీరు అన్నట్టుగా ఇబ్బందులు, విడిపోయిన రాష్ట్రము, లేదంటే మీరు అన్నట్టు 1,00,000 కోట్లు అప్పులతో వచ్చిన రాష్ట్రము, దీనికే ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన చెప్పేటటువంటి హామీలు, ఇందాక తిరుపతిరావు గారు గ్యారంటీ లేదని చెప్తున్నారు, మేము గ్యారంటీ ఇవ్వండి ఆ సూపర్ 6 కని. దానికి 1,92,000 కోట్లు అవుతుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చంద్రబాబు నాయుడు కలిపితే 1,92,000 ప్రజల్ని. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కొనసాగిస్తూ సూపర్ 6 అవుతుందా, దాంతో సంబంధం లేకుండా సూపర్ 6 ఉంటుందా? మీది ఆడియో మ్యూట్లో చూడండి ఒకసారి. సాయి గారు, ఏవైతే కొన్ని పథకాలు కొనసాగిస్తూనే ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి కొత్తవి అదనంగా వస్తాయి. ఇప్పుడు ఉచిత అవసరమైనవన్నీ వస్తాయి కదా, అంటే అవి చెప్పాలి కదా మేనిఫెస్టోలో, మేము ఇది తీసేస్తాం ఉంచుతామని. ఇంకొకటి కూడా చెప్తాను నేను సాయి గారు, జనరల్ గా 3 పార్టీలు కలిసి వెళ్ళేటప్పుడు ఏంటంటే సిఎంపి ఉంటుంది, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. దాని ఆధారంగానే పార్టీల బాధ్యత గానీ లేకపోతే అందులో ఇన్వాల్వ్మెంట్ గానీ ఉంటది. అది ఇప్పుడు రేపు రిలీజ్ చేయబోతోంది సిఎంపినా మేనిఫెస్టోనా? సిఎంపి ఆధారంగా వచ్చే మేనిఫెస్టో అంటే అది ముగ్గురిది కన్ఫర్మ్ అనినే కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎవడు మేనిఫెస్టో ఆడిది అందులో నుంచి కొన్ని తీసి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేవాడు. ఇప్పుడు అట్లా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏం చెప్పట్లేదు కదా. అప్పుడైతే ఇవన్నీ కొట్టేసినట్టు అప్పుడు ఈ పథకాలన్నీ. అంటే అదే నేను అందువల్ల అంటున్నా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగానే ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల జరుగుతుంది. అంటే రేపటి మేనిఫెస్టో అయితే కంప్లీట్ గా ముగ్గురి ఆమోదంతో ఉన్నది, ముగ్గురు కలిపి చేసేది అంతే. అందులో ఇప్పుడు ఇవన్నీ కొనసాగుతాయా లేదా, నవరత్నాలు కొనసాగుతాయా లేదా? నవరత్నాల్లో కొన్ని మాడిఫికేషన్స్ ఆల్రెడీ అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టుగా ఈ పెన్షన్ల పెంపు అయితేనేమి, లేకపోతే మన అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు, లేకపోయినట్టయితే ఈ విద్యార్థులకు విద్యా దీవెనకు సంబంధించిన అంశాలు చాలా వరకు అడ్రస్ చేయడం జరిగింది. వీటి ఆధారంగా అది ఇచ్చి ఇదే ఇప్పుడు అమ్మఒడిలో ఒకళ్ళకి ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఇద్దరికి ఇస్తారా అందరికి ఇస్తారంటే అందరికీ అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. దానికి తగినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుందా? అది సాయి గారు, దానికి నేను ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. ఒక అంచనా కూడా రూపొందించడం జరిగింది. ఇద్దరికి ఇచ్చినందువలన ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇద్దరు పిల్లలకి ఇచ్చినందువల్ల, ఇద్దరు కాదు అందరూ ఉంటే అందరూ, మళ్ళీ ఇద్దరని తగ్గించకండి పాపం. సాధారణంగా ఇవాళ ఒకళ్ళకి తగ్గించారు. ఎందరో ఉన్నటువంటి పరిస్థితులు తక్కువగా. అయ్యో మీరు అట్ట అనుకోవద్దు, నేను చూపెడతాను రండి. 3-4 ఉన్నాయి. పేదల్లో ఉంటారు, పెద్దవాళ్ళు అయితే ఒకళ్ళనే అంటున్నారు, నన్ను అంటున్నారు, కానీ పేదవాళ్ళలో ఎక్కువే ఉంటారు. ఒక అంచనా ప్రకారం 20-25% బర్డెన్ అవుతుంది అనేది కూడా ఉంది సాయి గారు. ఓకే, బాగుంది, మంచి పాయింట్. ఇస్తారా? 25% బర్డెన్ అవుతుంది అనేది ఉంది. గుడ్. రెండోది, ఇప్పుడు ఈ ఆదాయం పెరుగుదల కూడా
ఇప్పుడు వెంకటరెడ్డి గారికి మీరు అడిగినటువంటి దానికి వెంకటరెడ్డి గారు అసలు సమాధానం, మీరు ఎంత వరకు సంపద సృష్టించగలిగారు అనే దాని మీద సమాధానం వారి దగ్గర లేదు, చెప్పలేదు. నేనే చెప్పా లెక్క వివరంగా. మీరే చెప్పండి సార్, నా దగ్గర లేదుగా, మీరు చెప్పండి ఏం సంపద సృష్టించారు దేశంలో, మీరు చెప్పండి. రాష్ట్రంలో చెప్పలేదు కదా. అదే ఆకు తమ్ముడు చెప్తు. నేనేమంటానండి అంటే, రేపు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైనా సరే ఖచ్చితంగా సంపద సృష్టి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర 1వ తేదీకి మనకు వస్తేనే మనం ఏదైనా చేయగలం అన్న పరిస్థితి నుండి బయటపడేదానికి అవసరమైనటువంటి చర్యల ఆధారంగానే ఉంటాయి తప్పిస్తే వేరే దానికి దాని మీద సంపద సృష్టి కోసమని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జరగాల్సిందే. నేను అదే మొదట చెప్పాను. రెండవదండి, ఇప్పుడు అప్పులపై వడ్డీలు కట్టాము అంటున్నారు వీళ్ళు. ఎస్, ఏ ప్రభుత్వం వచ్చినా కట్టాలా, అది చంద్రబాబు గారు కూడా బాధ్యత. అది వైసీపీ ప్రభుత్వం అలా తెలుగుదేశం ప్రభుత్వం అని ఉండదు కదా. నేనేమంటానని అంటే, ఇవాళ వీళ్ళు లెక్కలు చెప్తున్నటువంటిది, వీళ్ళు మొదటి సంవత్సరం వచ్చినప్పుడు 1,20,000 కోట్ల అప్పులు కట్టాము అని అంటే అక్కడ అవుద్ది ఏంటి? అది కాదు కదా. ఇవాళ కడుతున్నటువంటివి 5 సంవత్సరాల కింద లేదు. మీరు వచ్చి పాయింట్ చెప్పండి సూటిగా. ఇవాళ అప్పు ఖచ్చితంగా చంద్రబాబు గారి టైంలో కూడా 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. అది గ్యారంటీ, నాన్ గ్యారంటీ ఇవన్నీ కలిపితే. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో 7.5 లక్షల కోట్లు అయినాయి. అవి కాస్త రేపు పొద్దున దీన్ని 0 దగ్గరికి అప్పు తెచ్చి ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? డెఫినెట్ గా అది రేపు పొద్దున అనేది సాధ్యపడే పథకాలు. 5 ఏళ్ళు మీ 5 ఏళ్ళు దిగిపోయే టైంకి 5 బేసులు అప్పు ఉండదు, అప్పుతో అసలు మేమేం చెయ్యం అని చెప్పబోతున్నారు. నో 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 అది ఎవ్వరూ హామీ ఇవ్వలేదు. ఎట్లా రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే లేదు, అది అప్పు చేసి పప్పు కూడా మేము అప్పుతో చెయ్యం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది కాదు. అప్పు చేయడం అనేది మానుకొని ప్రభుత్వం నడపడం, అప్పు తగ్గించుకొని నడపడం వరకే. అది తగ్గించుకుని అంటలేదు. ఉన్న అప్పుని జీరో చేయడం అనేది పోనీ అప్పు తీసుకోకుండా సంక్షేమం ఇస్తారా? అదే నేను సాయి గారు చెప్పాను. ఉన్న అప్పుని జీరో చేయడం అనేది టార్గెట్ పెట్టుకొని ఎవరు పని చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకని అంటే కొత్తగా అప్పు తీసుకోవద్దు, కానీ సంక్షేమ పథకాల వరకు అప్పు తీసుకోకుండా ఓన్లీ అభివృద్ధికి వరకే అప్పు తీసుకుంటారా? పోనీ ఎస్, డెఫినెట్ గా. అంటే నేను దాన్ని మార్చి చెప్తాను సాయి గారు. అప్పు తెచ్చినటువంటి నిధులు ఖచ్చితంగా అభివృద్ధికే ఉపయోగించాలి. వనరుల అభివృద్ధి ద్వారా మాత్రమే, వనరుల పెంపుదల ద్వారా మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. దీనికైతే మాత్రం ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. నేను మొదటి నుండి కూడా అదే చెప్తున్నా. మీరు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని నేను ముందు చెప్పాను. అదే తీరులో అప్పటి నుండి చెప్తున్నది, అప్పు తెచ్చి సంక్షేమ పథకాలు వద్దు, సంక్షేమ పథకాలు పెట్టండి, రాష్ట్ర సంపదను ఉపయోగించండి. అది అవుతుందా? ఇప్పుడు రేపు రాగానే అది సాధ్యం అవుతుందా మీకు? మొదటి నుండి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. అది సాధ్యం అవుతుందా రేపు పొద్దున మీరు రాగానే? 2014 నుంచి 2018 దాకా కూడా తెచ్చిన అప్పులతో ఓన్లీ అభివృద్ధి చేస్తే ఎక్కడ అభివృద్ధి? 2014లో ఈ రాష్ట్రం 89,000 కోట్ల అప్పుతో రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 2.5 లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు గారి టైంలో వెళ్ళింది. 1,60,000 కోట్లు అప్పు చేశారు. మీరు అఫీషియల్ గా చెప్పింది ఇప్పుడు సాయి గారి అంకెల ప్రకారం తీసుకుంటే మీరు దానికి ఒక 6 లక్షల కోట్లు యాడ్ చేశారు. దానికి వడ్డీ కడుతుంది కూడా మొదటి నుండి లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ తేడా తెల్లమే కదా. మీరు రాంగ్ చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి మనకున్నటువంటి టోటల్ అంటే ఏది రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీతో గ్యారంటీ లేకుండా అన్ని తెచ్చి మొత్తం కలిపి 4,12,288 కోట్లు. 2,60,000 కోట్లు అన్ని కలిపి. ఇప్పుడు మీరు ఎలాగైతే చెప్తున్నారు 11 లక్షల కోట్లకు మొత్తం కార్పొరేషన్లు అన్ని కలిపి. నేను మీకు లెక్కలు చెప్తానండి సార్. 1,32,079 కోట్లు రాష్ట్ర విభజన జరిగేటటువంటి సమయానికి ఉన్నటువంటి అప్పు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 3,31,000 కోట్లకు తీసుకెళ్లారు. అది కాకుండా పవర్ సెక్టార్ అన్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 4,12,288 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు ఆ 4,12,288 నుంచి 7,03,470 కోట్లు అయింది. ఇదే దాచేది ఈ పవర్ సెక్టార్లు లేకపోతే ఈ కార్పొరేషన్ అప్పులు కలిపేసారు చెప్తుంది. 7 లక్షల కోట్లు
సార్ అవి కలిపే 7 లక్షల కోట్లు. తిరుపతిరావు గారు అవి కలిపే, మీరు ఇందాక కలపకుండా చంద్రబాబు నాయుడు లెక్కలు చెప్తున్నారు, నేను కలిపి మొత్తం చెప్తున్నా. నేను చెప్పాను అది క్లియర్ గా 2,60,000 కానీ ప్రస్తుతానికి జనానికైతే మీరేం క్లారిటీ కావట్లేదండి. కలిపే దిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైట్. నరసింహరావు గారు, ఇక్కడ అప్పు అనేటువంటిది పరిమితం చేస్తూ సంక్షేమానికి అప్పు లేకుండా చేయగలిగేటటువంటి పరిస్థితి ఇమ్మీడియట్గా వస్తుందా? సాయి గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఏం చేశారంటే వారు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకు. అవి ఎట్లా ఉన్నాయంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. అంటే 2005 స్టార్ట్ అయినప్పుడు, అంటే ముఖ్యంగా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఇచ్చారండి. ఇచ్చినప్పుడు 2009-10కి వాళ్ళు పాస్ అవుతారు ఆ పిల్లలందరూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఒక కుటుంబంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయో, ఇద్దరు అబ్బాయిలో ఇద్దరు అమ్మాయిలో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే 2010 కల్లా వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే మనకు వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో వెంటనే వాళ్ళకి ఇమీడియట్లీ ఉద్యోగాలు దొరికాయి. 10,000, 15,000, 20,000 ఆ యొక్క కుటుంబం నుంచి ఒక అదనపు ఆదాయం సమకూరింది ఆ కుటుంబానికి. 2, అప్పటికే ఒక రైతు రుణమాఫీని ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వటము, రుణమాఫీ మీద కొంత చేయటము, భగవంతుడి దయ వల్ల ఆ టైంలో వర్షాలు పట్టడం వల్ల ఏమైందంటే మనకు సంపద సృష్టి అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అప్పటి నుంచి ప్రారంభమైంది. మొత్తం మీద మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆ టర్ములో అప్ టు 2014 వరకు మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో, ప్రతి గ్రామం నుంచి కూడా హైదరాబాద్ లో పిల్లలు బీటెక్ చదవటము, ఉద్యోగాలు చేయటము, ఉద్యోగాలు చేసినటువంటి దాంట్లో తండ్రికి తల్లికి కొంత ఆదాయం పెంచటము, వాళ్ళ ఆదాయం పెరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటిది ఏంటంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టించినటువంటి అంటే ఏంటి? ఇప్పుడు నేను వాడికి అమ్మఒడికి 50,000 ఇస్తాను, అది సంపద సృష్టించడం. లేకపోతే ఇంకో పని మీద ఇంకో 15,000 ఇస్తాను, ఇక్కడ అప్పు తీసుకొస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నాను, ఆ 16,000 ఎకరానికి 16,000 ఎంతో, అది సంపద సృష్టించడం అనేటువంటిది కానే కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి. వాళ్ళు కింద పడిపోయారనుకోండి, నెమ్మదిగా కర్ర ఇవ్వాలి, ఆ కర్ర పట్టుకుని వాళ్ళని లేపగలగాలి, నెమ్మదిగా కొద్దిసేపు అయిన తర్వాత పరిగెత్తాలి, ఇంకొంచెం స్పీడ్ గా పరిగెత్తేటట్లుగా ప్రభుత్వం ఆసరా ఇవ్వాలి. కానీ మొత్తం అన్నం కలిపి నోట్లో పెట్టి, అన్నం వండి, పప్పు వండి, కూర వండి, పచ్చడి, పెరుగు అన్ని కలిపి నోట్లో పెట్టి వీళ్ళే పెట్టేస్తున్నారు. ఇదే సంపద సృష్టి అంటున్నారు. సంపద సృష్టి అనేటువంటిది ఇది కాదు. ఇది అసలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఇందాక మనం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి అనేది, మనం నిజంగానే అభివృద్ధి జరిగితే ఒడిశాలో ఏ విధమైనటువంటి సంక్షేమాలు ఏమీ లేకుండా 4 టర్ములు ఉన్నాయి. గుజరాత్ లో 5 టర్ములు అయ్యాయి. మధ్యప్రదేశ్, ఢిల్లీ లాంటి చోట్ల 3 టర్ములు అయ్యాయి. మనం ఇంకొకసారి ప్రజలు మనల్ని ఇంత మంచిగా చేస్తే రెండవ రైట్. అంటే సంక్షేమాలు అభివృద్ధి చేస్తే సంక్షేమం అవసరం ఉండదంటారు. 2 ప్యారలల్ కావాలి. ఉండాలి, సంక్షేమం పార్టీ ఉండాలి. రేట్లు తగ్గుతుంటుంది క్రమంగా. మనం అభివృద్ధి చెందిన దేశాలు చూసినట్లయితే సంక్షేమం చాలా తక్కువ ఉంటుంది. రైట్. మనం ఆ స్థాయికి చేరాలి. రైట్. శంకర్ గారు, ఇక్కడ కొత్తగా వచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు హామీ ఎవరున్నట్టు రేపు పొద్దున వాళ్ళు ఇచ్చేటటువంటిది ఉమ్మడి మేనిఫెస్టో, అది ఖచ్చితంగా అమలుకి ముగ్గురికి సంబంధం ఉంటుందా, ఒక్కళ్ళదే సంబంధం అవుతుందా? శంకర్ గారు, మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. రైట్. మళ్ళీ మీది ఫ్రీజ్లో అవుతూనే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు, జవాబుదారీతనం ఎవరిది అవుతుంది? వాళ్ళ ముగ్గురులో మాకు సంబంధం లేదని జవాబుదారీతనం అంటే మేము వాళ్ళకి ప్రత్యర్థి పార్టీకి మేము చెప్పలేం కదా సార్ సమాధానం. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటున్నారు, దాంట్లో ఈ సూపర్ 6లు 7లు పాత పథకాలన్నీ కంటిన్యూ ఉన్నాయంటే సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళే. వాటన్నిటికీ మీరు గ్యారంటీ అంటే అప్పుడు కూడా వేశారు పాంప్లెట్ గ్యారంటీ అని 2014లో. ఏమైంది ఇప్పుడు గ్యారంటీ? 18కి వాళ్ళు మోడీ దొంగని ఈయన, చంద్రబాబు దొంగని ఆయన, వాళ్ళు పక్క వెళ్ళిపోయారు. ఇంతకంటే పెద్ద దొంగని పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టుకుని మూడు వెళ్ళిపోయారు. ఎవరు గ్యారంటీ అంటే? వాళ్ళకి గ్యారంటీ లేదనే కదా. వాళ్ళకి గ్యారంటీ కావాలంటే నన్ను చూసి ఒకటేయద్దు, ఎన్డీఏని చూసి ఒకటేయద్దని కొద్దిసేపు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఎన్డీఏ దీనికి గ్యారంటీ ఇచ్చిద్దా? ఎస్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పథకాలు సూపర్ 6లు సూపర్ 8లు మొత్తం 1,500 రూపాయలు ప్రతి మహిళకి నెలకు ఉచితంగా, బస్సుల్లో ఫ్రీ, ఆటల్లో ఫ్రీ, ఈటల్లో ఫ్రీ, మొత్తానికి అమ్మఒడి ముగ్గురు కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మాది బాధ్యత. రేపు పొద్దున మోడీ గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయగలుగుతారా? చెప్పాలి కదా దానికి.
సో ఈ దయచేసి ఇట్లాంటి మీరు నమ్మితే మోసపోతారు. ఇది మేము క్లియర్ గా చెప్పేటటువంటి అంశం ఏంటంటే, అంటే మిమ్మల్ని నమ్మి మోసపోయినప్పుడు వాళ్ళని నమ్మి ఎందుకు మోసపోతారు? మమ్మల్ని నమ్మి మోసపోతే ఓటు వేయొద్దని చెబుతున్నాం సార్. అదే మిమ్మల్ని నమ్మినప్పుడు మోసపోలేదు కాబట్టి వాళ్ళని నమ్మితే తప్పేంటి? ఇంతకుముందు అయితే ఇవ్వలేరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇస్తారనుకోవచ్చు కదా ధైర్యంగా. కాదు సార్, మా మేనిఫెస్టోలో ఇప్పుడు కొత్తగా మేము ఇచ్చింది 2024 మేనిఫెస్టోలో 2019లో ఏమేం చేసాం, దానికి ఏమేమి కొనసాగిస్తున్నాం, ఏమేమి అంతవరకే చేయగలుగుతున్నాం క్లియర్ గా పెట్టాం మేనిఫెస్టోలో ఒకసారి. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా పాత మేనిఫెస్టోని కొత్త మేనిఫెస్టోలో పెట్టిద్దా? ఇదిగోండి భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఇదిగోండి మేము 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ఇది దేశవ్యాప్తంగా. వీటిలో మేము ఇది చేసాం, దీన్ని మళ్ళీ కొనసాగిస్తాం, దీన్ని కొంచెం పెంచుతున్నాం, లేదంటే ఇది లేదు ఇది ఉందని పెట్టగలరా? బట్ నేను పెట్టాను సార్, మాది గూగుల్లోకి వెళ్తే డౌన్లోడ్ చేసుకుంటే ఉంటది, క్లియర్ గా ఉంది. 2019లో ఇచ్చినాయి ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఈ అమ్మఒడి మాత్రం 2,000 పెంచుతున్నాము, రైతు భరోసా ఇంకో 2,500 పెరుగుతుంది, క్లియర్ గా పెట్టాం మేము. రైట్. వీరశంకర్ గారు ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈవేళ ఈ అమలు ఎంతవరకు సాధ్యం అవుతుంది? జవాబుదారీతనం ఎవరిది అవుతుంది? ఏంది సార్ మీరు డిబేట్ అన్నప్పుడల్లా మీతో పెద్ద సమస్య అవుతుంది లైవ్లోనే. రైట్. ఫైనల్గా నరసింహరావు గారు, ఇది బాధ్యత తీసుకుంటారా? కేంద్రం నుంచి ఏమన్నా నిధులు అందుతాయా? సంక్షేమానికైతే ఇద్దరు ముగ్గురుగా సూపర్ 6 కి అంటే 16,000 ఉన్నటువంటి 20,000 చేస్తామంటే నాకు తెలిసి నాకుండేటువంటి అవగాహన మేరకు ఇదేదో రేపు కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఆహా అంటే ఓహో అనొచ్చు, కానీ దీనికి సంబంధించిన నిధులైతే కేంద్రం నుంచి రావండి. మనం దేశవ్యాప్తంగా 2014 నుంచి నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు, నాట్ ఓన్లీ మన రాష్ట్రం, మన ఉమ్మడి రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం. ఇదైతే మాత్రం వాళ్ళైతే ప్రెస్ లో కూడా ఇవ్వరండి. చెప్పండి. లాస్ట్ ఒక 1 మినిట్, ఇప్పుడు తిరుపతిరావు గారు కూడా దానికి సమాధానం చెప్పాలి రేపు వీళ్ళు కామన్ మినిమం ప్రోగ్రామ్. ఎందుకంటే మా మీద ఒక రైతు భరోసా అనే అంశంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలిపి 6,000 కలుపుకొని ముందు మేము 12,500 అనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత లాస్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే మేము 2017 ముందే అనౌన్స్ చేసింది, మీరు దాన్ని జాగ్రత్తగా అవాయిడ్ చేశారు. చాలా క్లియర్. అప్పట్లో ఫస్ట్ చంద్రబాబు గారు మీరు అనౌన్స్ చేస్తున్నటువంటి టైంలోనే చంద్రబాబు గారు ఏమన్నారంటే ఆయన 10,000 రూపాయలు ఇస్తానన్నారు, ఈ 6,000 కలుపుకుని అంటే. నేను మీకు డేట్లతో సహా చెప్తా, ఒక్క నిమిషం వినండి. అసలు ఈ దేశంలో ఈ కాన్సెప్ట్ రానప్పుడే మేము ప్లేనరీ 2017 జూలై 8 నాగార్జున యూనివర్సిటీ దగ్గర మా ప్లేనరీలో నవరత్నాల్లో భాగంగా మేము 12,500 రైతు భరోసా ఇస్తామని అనౌన్స్ చేసినాక 2018లో కాదు సార్ 2018లో కేసీఆర్ గారు రైతు బంధు అని పెట్టారు. 2019లో ప్రధానమంత్రి మోడీ గారు PM కిసాన్ అని 3 విడతల్లో 2,000 పెట్టారు. అసలు ఈ పథకాన్ని, అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, ఫస్ట్ ఈ పథకానికి రూపకల్పనే మా దగ్గర నుంచి వచ్చింది. మేము అప్పుడు అధికారంలో లేవు. మీకు అంటే మా నవరత్నాలు అప్పుడు మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే మనం యూట్యూబ్ లోకి వెళ్ళినా కూడా మేము ఆ రోజు అనౌన్స్ చేసిన నవరత్నాల భాగంగా 12,500 4 ఏళ్ళు ఇస్తా అన్నాం. బట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది? ఇది ఫిబ్రవరి 2019లో ఇచ్చింది PM కిసాన్. మేము 2017 జూలై 8 అనౌన్స్ చేసాం. కేసీఆర్ రైతు బంధు 2018 డేట్ డిసెంబర్, ఇప్పుడు నాకు గుర్తులేదు సార్, 2018లో రైతు బంధు స్టార్ట్ చేశాడు. సో ఈ పథకానికి రూపకల్పన చేసి మేము మమ్మల్ని ఇప్పుడు ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 6,000 కలుపుకొని మీరు ఇస్తున్నారు కదా అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు 20,000 అంటున్నారు కదా రైతు భరోసా. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 సపరేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తారా? దాంట్లో కలుపుకోనా? వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. మేము ఇప్పుడు ఇచ్చే 16,000 కలుపుకోనే మళ్ళీ చెప్తున్నాం, PM కిసాన్ 6,000 కలుపుకొని 16,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నాం. మేము ఇది క్లియర్ గా ఉన్నాం, క్లారిటీ. వాళ్ళు కూడా చెప్పండి 20,000 ప్లస్ 6,000, లేదంటే 20,000 మైనస్ 6,000. అది క్లియర్ గా చెప్పాలి కదా, ఎందుకంటే మమ్మల్ని అన్నారు దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు మాకు క్వశ్చన్ చేసే రైట్ ఉంది. సో దానికి సమాధానం చెప్పి రేపు పొద్దున మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టమనండి. PM ఇచ్చేది సపరేట్ అండి, చంద్రబాబు 20,000 సపరేట్ అని చెప్పానండి. సాయి గారు ఇక్కడ విషయము అనౌన్స్ చేసిన డేట్ చెప్తున్నారు, అనౌన్స్ చేసిన డేట్ కాదు, ఇంప్లిమెంటేషన్ డేట్. ఎన్డీఏ గవర్నమెంట్ 2019లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మీరు అంతకు ముందు అనౌన్స్ చేశారు, కానీ దాన్ని గవర్నమెంట్ లో అపోజిషన్ లో ఉన్నాం కదా. మీరు వచ్చిన తర్వాత ఈ 6,000 ప్లస్ 12,000 అనేసి అంటే దాంట్లో ఏముంది? ఇప్పుడు వదిలేసేయండి, ఇంకా మళ్ళీ దాని మీద చర్చకి వెనక్కి వెళ్ళదు. ఒక పాయింట్, అప్పుడు 6,000 రైట్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు సార్, మీరేం చేయబోతున్నారు? సాయి గారు మీరు విడివిడిగానా కలిపిదా? నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం
లో ఉన్నటువంటి పార్టీగా ఇక్కడ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇంక్లూడింగ్ ఆ అమౌంట్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న సమాచారం. అంటే అప్పుడు మీరు కూడా ఒక 14,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేటట్టు, వీళ్ళు 10 ఇస్తున్నారు, మీరు అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇంకో 4,000 ఎక్స్ట్రా ఇస్తుంది, అంతే కదా క్లియర్గా. అట్లాగే ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు వాళ్ళు చేయూత అని చెప్పి 18,500 ఇస్తున్నారు డబ్బులు. ఇప్పుడు చంద్రబాబు గారు 18,000 అనుకుంటా, చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఒక్కొక్కళ్ళకి 1,500 రూపాయలు నెలకి అని చెప్తున్నారు. చేయూత ఇచ్చి ఇది ఇస్తారా, లేకపోతే మళ్ళీ కాపు నేస్తామని వాళ్ళు ఇస్తున్నారు, లేకపోతే ఈబీసీ నేస్తామని ఇస్తున్నారు, ఇవన్నీ ఇచ్చి సున్నా వడ్డీ తీసేయండి మళ్ళీ, ఈ 3 కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, చేయూత, వైఎస్ఆర్ చేయూత, ఈ 3 ఇచ్చి 1,500 ఇస్తారా, అవి లేకుండా ఉట్టి 1,500 ఇస్తారా? అంటే కొన్ని ఇప్పుడు సిమిలర్ గా ఉన్నటువంటి పథకాలు అప్డేట్ అయిపోతాయి సాయి గారు. అప్పుడు ఇంకేముందండి, ఇప్పుడు దాంట్లో వాళ్ళకి 10,000 రూపాయలు ఆ నేస్తం కింద వస్తుంది, దాంట్లో 15,000 రూపాయలు ప్లస్ అక్కడ ఒక 18,000 వస్తుంది, అంటే 36,000 రూపాయల దాకా అక్కడ వస్తుంది. దాన్ని మీరు ఒక 1,500 ఇచ్చి లేదా ఇద్దరికి ఇస్తే అదే కిస్తీల కింద ఇచ్చినట్టు అవుతుంది తప్పించి వాళ్ళకి అదనం బెనిఫిట్ ఎట్ అవుతుంది? అదే ఇప్పుడు ఏడాదికి ఇచ్చిన దాన్ని మీరు కిస్తీల వారీగా నెల నెల ఇస్తున్నట్టు అవుతుంది. అంటే కొన్ని ఇప్పుడు స్కీమ్స్ రెండు ఒకే ఏకకాలంలో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఉండదు, ఖచ్చితంగా మాడిఫై చేస్తారు. మీరు ఇచ్చేది ఏముందని అంటున్నా, ఇంకా తగ్గించినట్టు అవుతుంది. అదే అంటున్నాను, అది కమింగ్ టు దట్ పాయింట్. ఒకవేళ అటువంటి వ్యత్యాసం ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ స్కీమ్ ని మాడిఫై చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటది. గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని ఎన్నికల హామీగా పెట్టుకోం కదా. అలాగే అది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందండి, తీసేశారు వీళ్ళు వచ్చాక, అట్లా మీరు తీసేస్తారా? ఇవన్నీ తీసేసి మొత్తం మా పథకాలే, మా సూపర్ 6 అంటారా? డెఫినెట్ గా కొన్ని ఏం తీస్తారని చెప్తారా రేపు? నేను అనేది అది అదే ఇప్పుడు రేపు అన్న క్యాంటీన్ అనేది వాళ్ళు తీస్తానని చెప్పకుండా తీసేశారు, దాన్ని మీరు అందరూ విమర్శించారు. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున జగన్ ఇచ్చే నవరత్నాలలో మీరు ఏమేమి తీసేస్తారు, ఏమేమి కొత్తగా ఇస్తారన్నది చెప్తారా లేదా? ఖచ్చితంగా బెటర్ చేయడం జరుగుతుంది సాయి గారు. చేయండి సార్, అది కాస్త ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మేము వాళ్ళకి అడిగాం కాబట్టి ఇవాళ మేము చేయడానికి అది క్లారిటీతోనే ముందుకెళ్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, తిరుపతిరావు గారు, శంకర్ గారు, నరసింహరావు గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే రేపటి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం, జనసేన, బీజేపీది, అది కూడా వచ్చాక మరింత క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అయితే పథకాలకు సంబంధించి ఎలాగ పూర్తి చేస్తారన్నటువంటి దాని మీద చర్చ అయితే కొనసాగుతుంది.